3 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని దివాలాకోరు విధానాలతో పరిశీలిస్తున్నటువంటి విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఎన్నికల ముందు మహిళలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోను గత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో ఉన్నప్పుడు మహిళలందరికీ కూడా ఆడపిల్ల వివాహం చేసుకోవడం కష్టమవుతుందని తెలుసుకొని ప్రతి అమ్మాయికి పెళ్లి చేసుకున్న సందర్భంలో ఒక మేనమావలాగా 1,116 ఉచితంగా ప్రభుత్వం ద్వారా అందించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అలాంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక వ్యక్తితో హైకోర్టులో రిట్ వేసించి ఆ రిట్ మీద హైకోర్టులో చర్చ జరుగుతున్న సందర్భంగా ప్రభుత్వానికి 1 నెల రోజులు గడువిచ్చినా వాటి మీద సమాధానం చెప్పకుండా కేసీఆర్ గారు తెచ్చినటువంటి 8 జీవోల మీద స్టే ఇచ్చి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఆపించే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. అందుకే ఈరోజు తుంగతుర్తి మండల కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రంలో మహిళలతో ఈరోజు నిరసన తెలుపుతా ఉన్నాం. కిషోరన్న గారి నాయకత్వంలో కేటీఆర్ గారు పిలిపించిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా, మీరు ఎన్నికల ముందు కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా ఉన్నారు. కానీ ఈరోజు ఉన్న 1,00,000 రూపాయలకే ఎసరు తెచ్చే ప్రమాదంలో మీరు ఉన్నట్టుగా ప్రజలకు అర్థమవుతా ఉంది. మీరు కోర్టుకు సమాధానం చెప్పలేదంటే ఈ రిట్ వెనకాల మీరే ఉన్నారని మాకు అర్థమవుతా ఉంది. అందుకే హైకోర్టు ఇచ్చినటువంటి స్టేను వెంటనే విడుదల చేయించి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగిస్తూనే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా అమలు చేయాలని, మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, గాదర్ కిషోర్ కుమార్ గారి నాయకత్వం. జై తెలంగాణ.